కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరులకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తూ ఉంటారు. మీ పనులను కొంత వాయిదా వేసుకోవడమో లేక అశ్రద్ధ చేయడమో కనిపిస్తుంది. అందువలన తాత్కాలికంగా కొన్ని నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంది. అయినప్పటికీ అవి ఇతరులకు మేలు చేయడం కోసం మీరు ప్రయత్నించినందువలన భవిష్యత్తులో వారి సహకారంతో ఇంతకంటే ఉత్తమమైన సత్ఫలితాలను సాధించే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు నష్టపోయినట్టు దానికి బాధపడడం మాత్రం అవసరం లేదు. మాట్లాడే తీరులో మాత్రం విసుగు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పరుషంగా మాట్లాడినట్లయితే వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. మీరు నిజానికి నవ్వుతూ ఇతరులకు ఆకర్షణీయంగా మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మీరు వినియోగించుకున్నట్లయితే ఎక్కువ సహకారాలను పొందగలుగుతూ ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో శ్రద్ధ చూపించండి, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ ఆలోచన సరళి ఎక్కువ ఉన్నతంగా ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆ విధంగా వచ్చినటువంటి ఆలోచనల ద్వారా మీరు అందరినీ ఆకట్టుకోగలుగుతారు, ఇతరులకు ఉపకారం కూడా చేయగలుగుతారు. స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని త్యాగం చేయగలుగుతారు. ఆ త్యాగం మీకు భవిష్యత్తులో ఉపకరించేదిగానే రూపొందుతుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో ఆ దోషాలని అధిగమించగలుగుతారు. రావాల్సిన సొమ్ము కొంత చేతికి వస్తుంది, కానీ వచ్చినట్టు ఖర్చు పోయే ప్రమాదాలు ఉన్నాయి. అందువలన మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేసినట్లయితే ఏ ఖర్చు అవసరము, ఏ ఖర్చు అవసరం కాదు అనేటువంటి విషయాన్ని చర్చించుకుని చేసే అవకాశం ఉంది. అందువలన మీరు ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీ కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొన్ని రూపొందే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ఏ ఆరోగ్య సమస్యకైనా సరే త్వరితంగా స్పందించి వైద్యుని యొక్క సలహాలను తీసుకోవడం వలన ఆ నష్టాన్ని తక్కువ స్థాయిలో నివారించగలుగుతారు. అందువలన ఆ శ్రద్ధ ఎక్కువ పాటించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలలో ముఖ్యమైనది మీ పనిని అశ్రద్ధ చేయడము, అలాగే బద్ధకంగా ఉండడము. ఈ రెండింటినీ కూడా జయించి ఉత్సాహంగా పనిచేయడం కోసం వ్యాయామము, ప్రాణాయామము అనే వాటిని ఆచరించడం ద్వారా మీరు ఆ ఉత్తేజాన్ని పొందగలుగుతారు. ఈ సమయ పాలన అనేటువంటి దాన్ని కూడా సక్రమంగా చేయగలుగుతారు. మాట్లాడే తీరుని మాత్రం మీరు నియంత్రించుకోక తప్పదు. ఆ నియంత్రించుకుని మీకు ఏ నైపుణ్యమైతే ఉందో మాట్లాడే తీరులో ఆ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా మీరు మాట్లాడే తీరు ఆకట్టుకునేదిగానే ఉండాలి.